బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సింగయ్య మృతి కేసులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు జగన్. ఈ క్రమంలో జగన్ పిటిషన్ను రేపు విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఏపీ హైకోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. సింగయ్య మృతి కేసులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో జగన్ పిటిషన్ను రేపు విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చూస్తున్నాం జగన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ పిటిషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్? సింగయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనూహ్యంగా బయటకు వచ్చినటువంటి ఒక వీడియోకి సంబంధించి అందులో జగన్ ప్రయాణిస్తుండగా ఆయన ఒకవైపు ఉండి వచ్చినటువంటి కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా మరోవైపు ఉన్నటువంటి అంటే డ్రైవర్ సైడ్ లో ఉన్నటువంటి పార్ట్ వైపు ఆ వీల్ కింద సింగయ్య పడి మృతి చెందినట్లుగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను బేస్ చేసుకుని పోలీస్ అధికారులు కేసుని సెక్షన్స్ మార్చి విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్ చేసినటువంటి తప్పిదానికి అందులో ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇరికించేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో స్పందించింది. అందులో భాగంగానే తనకు సంబంధించి ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పిటిషన్ ని కొట్టివేయాలంటూ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా హైకోర్టు విచారణకి స్వీకరించినటువంటి నేపథ్యంలో రేపు ఆయనకి సంబంధించినటువంటి పిటిషన్ ని విచారించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ప్రయాణించినటువంటి బీపీ వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు విచారణ పేరుతో స్వాధీనం చేసుకున్నారు. వాహనానికి సంబంధించినటువంటి కండిషన్, అదేవిధంగా వాహనం ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అక్కడ వాహనానికి ఉన్నటువంటి ఆనవాళ్ళు, ఎందుకంటే సింగయ్య టైర్ కింద పడి చనిపోయారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవైతే వాహనానికి ఉన్నాయో ఆ వాహనం నుంచి సేకరించేటువంటి క్రమంలో భాగంగా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఫోరెన్సిక్ సంబంధించినటువంటి రిపోర్ట్ తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఇప్పటికే జగన్ ప్రయాణించినటువంటి వాహనాన్ని కూడా పోలీసులు విచారణకి స్వాధీనం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద రేపు క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణ రాబోతున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు వెలువరుస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. వంశీ, థ్యాంక్ యూ హరీష్.